హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు కొంతమంది అడిగిన కామెంట్స్కి వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఏంటి అంటే స్కిన్ కేర్ గురించి. డెఫినెట్గా నేను ఇప్పుడైతే స్కిన్ కేర్ వీడియో పెట్టడానికి అర్హురాలిని. ఎందుకంటే ఇదివరకు నా స్కిన్ చాలా దరిద్రంగా ఉండేది. నన్ను కాలేజ్ టైంలో కానీ పెళ్ళైన తర్వాత కానీ చూసిన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ బాగా తెలుసు నా స్కిన్ ఎంత డ్యామేజ్డ్గా ఉండేదో. అండ్ నేను షార్ట్ వీడియోలో పెట్టాను, నేను చీర కట్టుకుని రెడీగా కూర్చున్నాను ఫంక్షన్కి వెళ్ళడానికని. నేను కూర్చునే ఉన్నానండి. ఇంకా వీళ్ళు ఎవరు రెడీ అవ్వలేదు. మా హస్బెండ్ ఇప్పుడే పార్లర్కి వెళ్ళి వచ్చారు. సో ఆయన స్నానం చేసి రావడానికి టైం పడుతుంది. ఈ లోపు నేను వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. నాకు అంత టైం ఉంది. అండ్ మళ్ళీ ఇలా రెడీ అవ్వలేం కదా, సింపుల్గానే రెడీ అయ్యాను. బట్ అన్నిసార్లు వీడియో కోసం చీర కట్టుకోవాలంటే బద్ధకంగా ఉంటుంది, అలా సెట్ కూడా అవ్వదు అన్నిసార్లు. సో ఒకళ్ళు నాకు కామెంట్ పెట్టారు, నేను వీడియో చేసిన తర్వాత డర్మాకో వాళ్ళది ఆ షార్ట్స్ ఉంటాయి కదా, మైక్రో నీడింగ్ షార్ట్స్ ఆర్డర్ పెట్టాను అనేసి. సో ఎలా ఉంది రివ్యూ చెప్తానని చెప్పాను. అందుకే ఉట్టి కామెంట్ చేసి వదిలేయడం కంటే ఇలా రివ్యూ చేస్తే బెటర్ అని చెప్పేసి చేస్తున్నా. సో ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే, పింపుల్స్ ఉన్న, ఆల్రెడీ చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న అప్పుడే ఇలా మైక్రో నీడ్లింగ్ షార్ట్స్ అవి అంత పెద్ద ఎక్స్టెండ్కి ట్రై చేయొద్దు. మీరు స్కిన్ కేర్కి వచ్చేసరికి ఫస్ట్ మీరు స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. నేను ఇదివరకు కూడా ఇదే చెప్పేదాన్ని ఎప్పుడు కూడా. ఫస్ట్ మనము స్కిన్ని రిపేర్ చేసేసుకోవాలి, అది మన చేతుల్లో ఉండదు. స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొన్ని ట్యాబ్లెట్స్ ఐసోట్రియాన్ అని 10 mg 20 mg మనకున్న ప్రాబ్లం బట్టి 6 months కానీ 1 year కానీ కూడా ఇస్తారు. పిల్లలు ప్లాన్ చేయని వాళ్ళు చెప్తారనమాట మనకు కొన్ని రూల్స్ అవిను. అలాంటి వాళ్ళు చక్కగా యూజ్ చేయొచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అలా యూజ్ చేసిన తర్వాత క్రీమ్స్ కూడా రాసిన తర్వాత రెగ్యులర్గా స్కిన్ డాక్టర్ని కలిస్తే మన స్కిన్ పింపుల్స్ రాకుండా హెల్తీగా తయారవుతుందనమాట. నా బొట్టు పక్కకుంది. సో ఒకసారి మన స్కిన్ని అలా సెన్సిటివ్ స్కిన్ నుంచి హెల్తీ స్కిన్కి తయారు చేయడానికి మన చేతుల్లో కంటే స్కిన్ డాక్టర్ చేతుల్లో పెడితేనే మంది చాలా బెటర్. ఎవరో యూట్యూబర్ చెప్పారు కదా అని, ఇన్స్టాలో ఎవరో చెప్పారు కదా అని ఫస్టే అది స్టార్ట్ చేసేయద్దు పింపుల్స్కి కానీ దేనికైనా. ఎందుకంటే మనకి లోపల నుంచి ఉన్న ప్రాబ్లము, ఆ పింపుల్ వెరైటీ ఏంటి, అది మనకు వచ్చింది ఏంటి, స్వెట్ వల్ల వచ్చిందా, డాండ్రఫ్ వల్ల వచ్చిందా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిందా, వాటి వల్ల వచ్చిందా అని డాక్టర్సే మనల్ని చెప్పగలరు. అంత కష్టపడి చదివిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు కూడా నమ్మకంగా ఉంటుంది. ఏదో క్రీమ్ యూజ్ చేసేసి వాళ్ళకి తగ్గింది నాకు తగ్గలేదని మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. నేను కూడా ఆ ఫేజ్ అంతా దాటుకుని రావడానికి నాకు 37 ఏళ్ళు పట్టింది చెప్పాలంటే. ఇప్పుడు నాకు 37 years. ఏజ్ చెప్పుకోవడానికి నా అస్సలు సిగ్గుపడిన అవసరం కూడా లేదు. నేను ఇంకా గ్రేట్గా ఫీల్ అవుతాను, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అట్లీస్ట్ నా లైఫ్లో నాకని. సో టీనేజర్స్కి అయినా కూడా చెప్తున్నాను, నాకు కూడా 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే ఫేజ్ పాస్ అవుతున్నారు. ముఖ్యంగా మా రెండో పాపకి విపరీతమైన పింపుల్స్ ఉంటాయి. నేనైతే టీనేజ్ ఫేజ్ కదా అని పెద్దగా దాన్ని వదిలేస్తాను, సీరియస్గా కూడా తీసుకోను. కాకపోతే పింపుల్స్ వచ్చి తగ్గి మచ్చలు వచ్చాయన్నమాట. దానికి మాత్రం నేను ఈ కోజిక్ యాసిడ్ డమ్మా వాళ్ళది యూస్ చేస్తున్నాను మచ్చలకి. ఆల్రెడీ పింపుల్స్కి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. కాకపోతే చిన్నది కాబట్టి అది ఏం చేస్తుందంటే పింపుల్ రాగానే ఇలా గిల్లేసుకుంటుంది అనమాట. వాటి వల్ల ఫుల్ మచ్చలు పడిపోయేదాన్ని ఫేస్ అంతా పాపం. సో ఆ మచ్చలు తగ్గడానికి మాత్రం డర్మా వాళ్ళది కోజిక్ యాసిడ్ స్టార్ట్ చేశాను. ఇది సీరం ఆల్రెడీ అయిపోతుంది, ఇంకోటి తెప్పించమంది. బట్ ఇంకోటి నేను నియాసినమైడ్ తెప్పిస్తున్నాను. అట్లీస్ట్ ఇన్ని క్రీమ్స్ ఇంతలా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను కాబట్టి కొంచెం నాకు ఐడియా ఉంది వాళ్ళు ఏమిస్తారు, మనం ఏ పర్సంటేజ్ వరకు పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు అనేది. సో నేను నియాసినమైడ్ తెప్పిస్తున్నాను పాపకి. ఇదైతే కోజిక్ యాసిడ్ లైట్ అవుతున్నాయి. దానికి చాలా విపరీతమైన మచ్చలు ఉన్నాయండి. అసలు దానికి పాపం ఫోటో తీసి అలా నేను వీడియోలాగా అంటే ముందు తర్వాత అని పెట్టలేను కదా, పాపం అది ఫీల్ అవుతుందని చెప్పేసి పెట్టను నేను. బట్ ఆలోచించుకోండి, ఈవెన్ నాకు కూడా ఇలా పుట్టు మచ్చలు ఉన్నట్టే ఉండేవి. ఇన్ని మచ్చలు, ఇన్ని పింపుల్స్ ఉండేవి తెలుసా నా మొహానికి. ఏది పెడదామన్నా భయం వేసిపోయేది అనమాట. సో ఆ స్టేజ్లో డర్మటాలజిస్ట్నే నమ్మాను. అది కూడా ఒకళ్ళు కాదు, 2-3 దగ్గరికి తిరిగితే లాస్ట్లో ఒకళ్ళు మనకి సెట్ అవుతారు. ఆ విషయంలో మాత్రం మీరు ఏమీ అసలు పేషెన్స్ పోగొట్టుకోకండి, ఎవరేమన్నా పట్టించుకోవద్దు ఆ టైంలో. ఎందుకంటే మన ప్రాబ్లం మనకే తెలుసండి. అసలు ఆ పింపుల్స్ ఉన్నప్పుడు ఎంత దారుణంగా మాటలు పడాల్సి వస్తుందో, మన కాన్ఫిడెన్స్ ఎంత తగ్గిపోతుందో. ప్రతి ఫొటోస్కి అప్పట్లో వీడియోస్ ఏం చేసేదాన్ని కాదు కాబట్టి B612కి వెళ్ళి నేను ఫిల్టర్ పెట్టేసుకునేదాన్ని అనమాట. అంటే మచ్చలు తీసేసేది, పింపుల్స్ తీసేసేది, అలా తీయకుండా నేను ఒక ఫోటో కూడా డీపీ పెట్టేదాన్ని కాదు. అంత ఇన్సెక్యూర్డ్గా ఉండేది నాకైతే. మన పక్కన ఉన్న వాళ్ళందరూ స్కిన్ బాగుంటుంది ఆ టైంలో, మన కర్మ అంతే. మనకి ఏదో ఒక సలహాలు ఇవ్వడానికో ఏదో ఒకటి ఇలా దిప్పి పొడవడానికో వాళ్ళ స్కిన్లన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఆ ఫేజ్ దాటుకుని వచ్చాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఏంటి అంటే, ఫస్ట్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఇన్ కేస్ ఎవరైనా నిజాంపేట్
చుట్టుపక్కల ఉంటే గనక హైదరాబాద్లో డాక్టర్ నిర్మలా పురోహిత్ అనేసి ఉన్నారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ పైన ఉంటుంది ఆవిడది. చాలా 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 బాగా చూస్తారనమాట. పింపుల్స్కి అయితే మెయిన్గా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ చేతుల్లో మన స్కిన్ పెట్టేసేయచ్చు. ఆవిడ ఏది చెప్తే అది ఫాలో అవడమే. కొన్ని రోజులు మనకి మంత్లీ కన్సల్టేషన్తో పాటు మెడిసిన్స్కి, క్రీమ్స్కి మంత్లీ ఒక 2-3 thousand అయితే అవుతుంది. బట్ కొన్ని రోజుల తర్వాత, కొన్ని మంత్స్ తర్వాత మన స్కిన్ మన చేతుల్లోకి వచ్చేస్తుంది. ఎలా అంటే ఏదైనా ఏ యాసిడ్స్ అయినా కూడా వాడేచ్చు. ఐ మీన్ యాసిడ్స్ అంటే ఇది కెమికల్ పీల్స్ కానీ ఇవ్వండి, ఇలా మైక్రో నీడ్లింగ్ షార్ట్స్ కానీ వాడడానికి మనకు అంత ధైర్యం వచ్చేస్తుంది అన్నట్టు. మన స్కిన్ అంతా సెట్ అయిపోయి ఉంటుంది. సో అందుకని ఫస్ట్ నిర్మలా పురోహిత్ గారు నేను రికమెండ్ చేస్తున్న అయితే డాక్టరు. బట్ ఆవిడ నా వీడియోస్ ఏం చూడదనుకోండి, జస్ట్ నేను చెప్తున్నాను. నేను వెళ్ళి రిపేర్ చేయించుకుని వచ్చాను ఆవిడ దగ్గర. అలా అయ్యి నాకు కొన్ని ఇయర్స్ అవుతుంది. ఆల్మోస్ట్ నా స్కిన్ అంతా క్లియర్ అయిపోయి కొన్ని ఇయర్స్ అవుతుంది. సో అప్పటి నుంచి ఏమైందంటే పింపుల్స్ పోయే, మచ్చలు పోయాయి. కాకపోతే ఒక గ్లో అనేది రావట్లేదు స్కిన్లో. అది రావడానికి ఏం చేయాలని ఆలోచిస్తుంటే హెవెన్లీ హోమ్ మేడ్ అలేఖ్య ఉంది కదా, నా ఫేవరెట్ యూట్యూబర్. తను లక్కీగా తన స్కిన్ కేర్ గురించి వీడియో పెట్టిందనమాట. తన స్కిన్ కూడా ఎంత డ్రాస్టిక్ చేంజ్ అంటే ఫస్ట్ నుంచి ఇలా చూసుకుంటే అది నిజమా కాదా, ఏమన్నా ట్రీట్మెంట్స్ తీసుకుంటారా వీళ్ళు అని అనిపించేది. బట్ మధ్యలో తను 1-2 ట్రీట్మెంట్ వీడియోస్ పెట్టేసరికి ఇది అలా తీసుకోవడం వల్ల వచ్చి ఉంటుందిలే అనుకున్నాను. బట్ అక్కడ కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అన్నిట్లోనూ కాళ్ళేసేసి వచ్చేసాను అనమాట నేను ఈ ఏజ్కి. ఏంటి అంటే నేను హెచ్కేకి వెళ్ళాను నిజంగానే. ఈ మధ్య హెచ్కే వీడియోస్ వస్తూ ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంటుంది. అలాగని చెప్పేసి నేను ఎవరి గురించి గొంతెత్తి మాట్లాడే అంత ధైర్యం లేదు నాకు. ఎందుకంటే స్టార్టింగ్ యూట్యూబర్ని, ఏదన్నా నెగిటివ్గా చెప్తే ఏమైపోతుందో, నాకు నెగిటివిటీ ఫస్ట్ తట్టుకునే అంత నెంబర్ కూడా లేదు నా దగ్గర. సో అందుకని చెప్పేసి నేనేం మాట్లాడిన. బట్ హెచ్కేకి వెళ్ళాను. నెగిటివా పాజిటివా పక్కన పెడితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, పర్మనెంట్ ఫౌండేషన్ అనో పర్మనెంట్ మేకప్ అనో ఒకటి ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాను అనమాట. 2 సిట్టింగ్స్కి వెళ్ళాను. పర్ సిట్టింగ్ 11,000 తీసుకుంటారండి, విత్ ట్యాక్సెస్ చెప్తున్నాను. ఎవరు వెళ్ళినా కూడా ఫస్ట్ అక్కడ ఒక స్క్రీనింగ్ లాగా ఉంటుంది. మీ స్కిన్ డ్యామేజ్డ్గా ఉంది, లేదంటే కొన్నేళ్ల తర్వాత మీ స్కిన్ ఇలా అయిపోతుంది అనేది ప్రతి ఒక్కరికి చెప్తారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి రికమెండ్ చేస్తారు వాళ్ళు, మీకు ఇది చేయించుకోండి, అది చేయించుకోండి అని. 6-7 సిట్టింగ్స్ చెప్తారు ఫస్ట్. ఆల్మోస్ట్ 1 lakh అబౌవ్ ఉంటుంది ఆ ట్రీట్మెంట్. సిట్టింగ్కి మనం పే చేసుకోవచ్చు. ఒకటేసారి పే చేస్తే ఒక సిట్టింగ్ ఫ్రీనో ఏదో అలాంటి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. బట్ మేము ఫస్ట్ చూద్దామని చెప్పేసి ఒక సిట్టింగ్కి వెళ్ళాము. ఏమీ లేదు, లిటరల్గా మన ఫేషియల్ చేస్తే కూడా ఎంత గ్లో ఉంటుందో అంత గ్లో కూడా లేదు. సో సరే, ఇంకా మెల్లిమెల్లిగా ఉండగా వస్తుంది అనుకున్నాను. సెకండ్ దానికి వెళ్ళాను. సెకండ్ దానికి కూడా ఏం లేదు, 22,000. ఇంకేం చెప్పలేను నేను, చెప్తాను కదా ఒక నెంబర్ వచ్చాక మాట్లాడతాను. సో ఏమీ యూజ్ అవ్వలేదు. అండ్ వాళ్ళని అడిగితే మేము వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుందండి, అక్కడ కొంచెం సముద్రం అది ఉంటుంది, ట్యాన్ అయిపోతామేమో అంటే, మీరు మళ్ళీ చేయించుకుని వెళ్తే ట్యాన్ అయిపోతారు, సో ఇది పని చేయదు, వచ్చిన తర్వాత మళ్ళీ చేయించుకోండి. ఇలా మధ్యలో ఎక్కడికైనా ఈ ట్రీట్మెంట్ మధ్యలో కానీ ట్రీట్మెంట్ తర్వాత కానీ ఏదన్నా ఊరు వెళ్ళినా ఎండకి వెళ్ళినా ట్యాన్ అయిపోతారు, మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలన్నారు. సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. దీనికి ఒక ఎండింగే లేదు. ఇది హెచ్కే అనే కాదు, ఇలాంటి చాలామంది క్లినిక్స్ వచ్చాయి ఈ రోజుల్లో. ఎవరైనా ఇదే పద్ధతి ఫాలో అవుతారు. అలా 2 చేయించుకుని మళ్ళీ మా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ చంప మీద కొట్టినట్టు చెప్పింది. నాకు ఇచ్చే కన్సెషన్ కూడా ఇవ్వడం మానేసిందనమాట. మీరంతా బలిసి కొట్టుకొని వెళ్తున్నారు కదా, అలాంటి వాటికి మేమేమో కష్టపడి డిగ్రీలు చేసుకొని మీకు ఇలాగా అంటే డాక్టర్స్ అయ్యుండి మేము మమ్మల్ని నమ్మకుండా వాళ్ళు నమ్ముతున్నారు. అసలు మేమందరం అనుకుంటున్నాము కంప్లైంట్ ఇద్దామని అలాంటి వాళ్ళ మీద, కానీ మీలా చదువుకున్న వాళ్ళే వెళ్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే అని ఆవిడకి చాలా కోపం వచ్చి, కొన్ని నెలలు నేను ఆవిడ ఫేస్ చేయాలంటే చాలా సిగ్గుగా ఉండేది తెలుసా. ఎలా నేను అంత టెంప్ట్ అయ్యి వెళ్ళాను, అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టానని. ఆవిడ నాకు లేజర్ ట్రీట్మెంట్కి ఇచ్చే కన్సెషన్ కూడా ఇవ్వడం మానేసింది. 3,000 పర్ సిట్టింగ్ తీసుకుని నీకు నేను 4,000-5,000 చేసేది. ఇంకా సిట్టింగ్ ఏడుపు వచ్చేసింది. ఆవిడని దాటుకుని నేను వెళ్ళలేను ఒక స్కిన్ డాక్టర్ దగ్గరికి. అంత నమ్మకం అనమాట ఆవిడంటే నాకు. బాగా బుద్ధి వచ్చి ఇంకెప్పుడు వెళ్ళకూడదు, అటెంప్ట్ చేయకూడదు అన్నాను. కానీ ఇది నాకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఇప్పుడు ఇలా మాట్లాడడానికి మేబీ నేను దానికి అది పే చేశానని అనుకుంటున్నాను అంతే. ఎందుకంటే ఎవరో చెప్తాకంటే నాకు నేను ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా ఎక్కువ బాగా చెప్పగలను కదా. సో అది అలా అయిందనమాట హెచ్కేది. సో గ్లో రావట్లేదు, ఏం చేస్తున్నా రావట్లేదు. బీట్రూట్ జ్యూసులు కూడా స్టార్ట్ చేశాను కానీ రెగ్యులర్గా ఫాలో అవ్వలేకపోతున్నాను. డాక్టర్ కూడా అది చెప్పింది. నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పా, ఫంక్షన్ ఉంటే 1 వీక్ నుంచి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగితే లోపల నుంచి గ్లో వస్తుంది అనేసి. సో ఒక పక్క అది, అలాగే నేనేమి హెల్దీ డైట్ అది ఏమి ఫాలో అవ్వనండి. ఏదైనా అంటే పిల్లలకి మా హస్బెండ్కి చేస్తాను, కానీ నేను వచ్చేసరికి అన్హెల్దీ అని కదా, నాకు బయట ఫుడ్ అసలు తిన్నా ఇంట్లోనే తింటాను, బట్ లిమిట్లెస్గా తింటూ ఉంటాను అనమాట అంతే. సో అలేఖ్య వీడియోస్ చూసిన తర్వాత నాకు అప్పుడు స్టార్ట్ చేసింది ఏంటి అంటే, ఫస్ట్
డెమాకో వాళ్ళది పెప్టైడ్ హైడ్రేటింగ్ టోనర్ అని. టోనర్ చాలా యూజ్ అని విన్నాను, కానీ భలే బద్ధకం అసలు. ఫేస్ వాష్ చేసిన తర్వాత టోనర్ వాడాలంటే డైరెక్ట్ మాయిశ్చరైజర్కి వెళ్ళిపోతాను. బట్ మధ్యలో ఇది ఎంత ఇంపార్టెంటో ఇది వాడిన తర్వాత అర్థమైంది. ఇది చేస్తుంది అది చేస్తుంది అని చెప్పను, కానీ నేను ఇది ఒకటి కొనుక్కోండి, చాలా మనసు వస్తుంది. ఇది స్ప్రేలాగా కొట్టుకోకుండా డైరెక్ట్ చేతిలో కొట్టుకుని ఇలా అద్దేసుకోండి. అప్పుడు ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. డైరెక్ట్ ఫేస్కి కొట్టుకుంటే చాలా పంప్స్ అయిపోతాయి. సో ఇది 500 ఎంత ఉంటుంది, ఇది వర్త్. ఇది రాసుకుని దీని తర్వాత విటమిన్ సి కూడా రికమెండ్ చేసింది. ఆ బాటిల్ కూడా ఇలాగే ఉంటుంది, కానీ ఇవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి. 1 వీక్ 10 డేస్కే అయిపోతూ ఉంటాయి అనమాట. కానీ పెప్టైడ్ టోనరు విటమిన్ సి తను చెప్పిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. 3-4 డేస్కి మీకు ఖచ్చితంగా మీ స్కిన్లో, అంటే క్లియర్ స్కిన్లో, పింపుల్స్ మచ్చలు లేని స్కిన్కి అయితే గ్లో ఈజీగా తెలుస్తుంది. నేను ఇప్పుడు అసలు ధైర్యంగా, అంటే ఏ క్రీము లేకపోయినా కూడా బయటకు వెళ్ళిపోగలను, అంత ధైర్యంగా ఉంది నా స్కిన్ అయితే ఇప్పుడు. సో ఫస్ట్ ఇది, నెక్స్ట్ విటమిన్ సి. ఏమండి ఇప్పుడు మీరు అంతసేపు రెడీ అవుతారా ఇక్కడ? నేను ఎంతసేపులా కూర్చోవాలండి? సో విటమిన్ సి అంటే మా పాపది ఇది ఇలాంటి బాటిలే ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆ పెప్టైడ్ సీరం ఫేస్ వాష్ ఏదైనా సరే పర్లేదు, బట్ నేను డెర్మాకోనే తెప్పించుకున్నాను. అది అయిపోయిన తర్వాత టోనర్ యూస్ చేయండి, అది కూడా పెప్టైడ్. దాని ఎంత పర్ఫ్యూమ్ కొట్టి వెళ్ళారంటే అసలు సి విటమిన్ గొంతులోకి కూడా వెళ్ళిపోతుంది. అండ్ సన్ స్క్రీన్ ఏదో ఒక బ్రాండ్, నేను ఫిట్యూబర్ చెప్పిన సన్ స్క్రీనే యూజ్ చేస్తున్నాను, కెమికల్స్ లేనిది. మీరు సన్ స్క్రీన్ యూజ్ చేస్తే చేయండి, లేదంటే మాయిశ్చరైజర్ రాసేసుకోండి. ఈ టోనరు సి విటమిన్ రాసాక ఆల్రెడీ చాలా మాయిశ్చర్డ్గా హైడ్రేటింగ్ అయిపోతుంది ఫేస్. తర్వాత ఏదో ఒకటి రాసుకోవచ్చు, బట్ బయటకు వెళ్తుంటే మాత్రం సన్ స్క్రీన్ రాసుకోండి. ఇంట్లో ఉంటే అంత అవసరం లేదు, ఊరికే చెప్తారండి. అది కూడా నేను తర్వాత సెపరేట్ వీడియో చేస్తాను. ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు అవసరం లేదా సన్ స్క్రీన్. అవి అయిపోయిన తర్వాత కొంచెం గ్లో స్టార్ట్ అయిందనమాట ఫేస్లో. డిఫరెన్స్ నిజంగానే తెలుస్తుంది, ఒక ఫ్రెష్నెస్ అది స్టార్ట్ అయింది. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది నాకు. తర్వాత నేను ఇది యూజ్ చేయొచ్చు అని చెప్పేసి, ఇది ఆల్రెడీ నేను ఒక 4-5 టైమ్స్ యూజ్ చేశాను. బట్ ఫస్ట్ టైం యూజ్ చేసిన తర్వాత మాత్రం పొద్దున్న లేచిన తర్వాత మా హస్బెండ్ అడిగారు, ఏంటి రెడీ అయిపోయావా, ఏదన్నా యూజ్ చేసావా అని. సో అప్పుడు ఫస్ట్ టైంకి అర్థమైందనమాట. సో ఏదో డిఫరెన్స్ అయితే తెలిసింది ఫేస్లో అని. సో అందుకని 4-5 సార్లు అయితే కంటిన్యూ చేశాను. అండ్ ఇది మేము ఇద్దరం వాడుతున్నాము. యాక్చువల్గా ఇది పిగ్మెంటేషన్కి, ఆయనకు ఉంటుంది కానీ నాకేం పిగ్మెంటేషన్ ఉండదు, బట్ నాకు గ్లో కోసం వాడుతున్నాను. సరే తెప్పించాను కదా అని చెప్పేసి నేను కూడా వాడేస్తున్నాను. బాగుంది. కాకపోతే చెప్పాను కదా, ఇది యూజ్ చేసే ముందు ఫస్ట్ మన స్కిన్ని ప్రిపేర్ చేసేసుకోండి ఇలాంటి ప్రోడక్ట్స్కి. సో తర్వాత నేను నైట్కి కూడా ఇదే వాడుతుంటే సి విటమిన్ వాచిపోతుంది అనమాట, డబ్బాలు అయిపోతుంది. అందుకని చెప్పేసి టోనర్ అయితే బాగానే వస్తుంది, కానీ సి విటమిన్ బాటిల్ అయితే అస్సలు రావట్లేదు. అందుకని ఇంకొంచెం పెద్ద బాటిల్లా ఉండేదని చెప్పేసి డెర్మాకో వాళ్ళదే నైట్ రిపేర్ ఫేస్ సీరం జెల్ అని ఇది తెప్పించాను. ఇది చాలా రోజులు వస్తుంది. సో ఓన్లీ నైట్ టైమే ఇది యూజ్ చేస్తాను అంతే, ఫేస్ వాష్ చేసుకుని. అది కూడా అన్నిసార్లు కాదండి, నాకు కూడా బద్ధకం వస్తుంది. డైలీ ఏమీ నేనేదో హీరోయిన్ లాగా ఇంకెవరిలాగా అంతలాగా చేసేయలేను. బట్ అట్లీస్ట్ 2-3 డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా నైట్ టైం యూజ్ చేస్తున్నాను ఇది. అట్లీస్ట్ హైడ్రేటింగ్గా ఉండడానికి అండ్ సి విటమిన్ని రీప్లేస్ చేయడానికి. ఇది కోజిక్ యాసిడ్ ఆర్బుటిన్ నైట్ టైం రిపేర్ ఫేస్ సీరం జెల్ అనమాట. సో ఇప్పుడు ఇది నా స్కిన్ కేర్ది. అండ్ హెయిర్కి వచ్చేసరికి ఫాస్ట్గా చెప్పేస్తాను. నాకేమీ హెయిర్ గ్రోత్ గురించి చెప్పేంత హెయిర్ ఏం లేదు చెప్పాలంటే. నాకు చిన్నప్పటి నుంచి గ్రోత్ తక్కువే హెయిర్ది. అంటే ఎంత ఉంటుంది అంటే ఇంత లావు ఉండేది, బట్ అది కొంచెం కొంచెంగా ఎంతవరకు అయింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉంది, లేకుండా అయితే లేదు. కాకపోతే నేను ఇది చేయండి అది చేయండి అంటే ఎవరికి హెయిర్ వచ్చేసేది, అది జెనెటికల్గా రావాలి. జస్ట్ హెయిర్ ఎంత ఉందో అంత నిలబెట్టుకోవడానికైతే కనుక హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి ట్రై చేయొచ్చు, బట్ అది కూడా మన చేతుల్లో ఉండదు. నాకు స్ట్రెస్ వస్తే హెయిర్ ఫాల్ అయిపోతుంది, స్ట్రెస్ లేకుండా ఇప్పుడు ఉండదు. లక్ష రెడీ అయిందా? సో హెయిర్కి వచ్చేసరికి అది జెనెటికల్గా మనకి ఎంత ఉందో అంతే ఉంటుంది. స్ట్రెస్ ఉంటే హెయిర్ ఫాల్ ఖచ్చితంగా అవుతుంది. బట్ ఫుడ్ కూడా మంచిగా తీసుకోండి, జంక్ ఫుడ్ తగ్గించండి, అస్సలు మానేమని చెప్పట్లేదు. స్ట్రెస్ లేకుండా ఉంటే ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. నాకైతే సీజనల్ హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్లో స్టార్ట్ అవుతుంది కదా, అది అక్టోబర్ వరకు అలాగ చెట్టులో ఆకులు రాలినట్టు రాలిపోతూనే ఉంటుంది.
టక్కుమని ఏది వాడినా వాడకపోయినా అక్టోబర్ తర్వాత నుంచి మళ్ళీ తగ్గిపోతుంది అనమాట. అలాగా 6 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉండదు. ఈ పోయింది రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, అది పక్కన పడేసేయండి. సో హెయిర్ గ్రోత్ వాటి గురించి అయితే నేను చెయ్యలేను. నాది చిన్నప్పటి నుంచే స్మూత్ హెయిర్, స్ట్రైట్ హెయిర్ అనమాట. బట్ ఏజ్ పెరిగే కొద్దీ మేబీ టెక్స్చర్ కొంచెం కొంచెం మారిపోతూ కొంచెం వేవీగా వచ్చింది అంతే. సో హెయిర్ గ్రోత్ అయితే ఇది ఆదివాసీ నూనె కూడా తెప్పించా, అది అసలు తర్వాత మంచిది కాదని ఫిట్యూబర్ చెప్పాక దాన్ని అలా పక్కన పడేశాను. స్ట్రెస్ లేకుండా ఉండడానికి ట్రై చేయండి. బట్ మన చుట్టూ ప్రపంచం అయితే అలా ఉండదు, మనకి స్ట్రెస్ ఇస్తూనే ఉంటుంది. దాన్ని మనం తీసుకొని మేనేజ్ చేసుకుంటూనే ఉండాలి. స్కిన్ అయితే మన చేతుల్లో ఉంటుంది, ఇదైతే కాన్ఫిడెంట్గా చెప్పగలను. సో ఎవరైనా పింపుల్స్ ఉన్న వాళ్ళైతే అస్సలు వర్రీ అవ్వద్దు, ఖచ్చితంగా తగ్గిపోతాయి. నెక్స్ట్ నేను మా పాప మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను నాకున్న నాలెడ్జ్ని. సో అసలు కంగారు పడద్దు. టీనేజర్స్ కానీ ఎవరైనా అమ్మాయిలు కానీ ఉమెన్ కానీ ఎవరైనా సరే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఫస్ట్ డర్మటాలజిస్ట్ని నమ్మండి అంతే, వీళ్ళని వాళ్ళని నమ్మొద్దు, అదంతా ఫేక్ అంతే. సో ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను, ఉంటా బాయ్.